వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలో మెడికల్ కాలేజ్ అనేటువంటి పిలుపునిస్తే మరి ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల నేతృత్వంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమిటి ఈ చెలో మెడికల్ కాలేజ్ యొక్క ఉద్దేశం అనంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని 8,500 కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ ని రాష్ట్రంలో ప్రారంభించాలి, తీసుకురావాలి, మన రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక 5 కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలు పెట్టాం మన హయాంలోనే. ఇంకొక 5 కాలేజెస్ ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం. అన్ని విధాలుగా కూడా దాదాపు 90% ఆ కాలేజెస్ ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ ని సిద్ధంగా ఉంచాం. అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్ని కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజెస్ ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ ని విజిట్ చేసి ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ ని తిప్పికొడు వాస్తవాలని ప్రజలకు చూపిస్తారు. సో కాబట్టి that the numbers only speaks and that's the difference. Kabatti we are very committed in delivering very good health facilities to all the people of the state.